స్టార్ట్ చేయాలి? ఏం ఫిగర్ రా. తెలుగమ్మా? సూపర్. వాట్ అ ఫేస్. బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. Me beautiful? I'm beautiful? Can I sit here? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chichi. Chichi. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దెయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా రెండు నొక్కేయడం అలవాటు. బ్యాగ్లో ఇంకోటి ఉంది. నీ ఏది అడిగినా రెండు నొక్కేస్తావు. అగ ఇట్రా. అమృతం తాగాల్సి నీ పెదలతో అర్ధరాత్రి దాకా మందు తాగావా? వెయిట్. ఒక పెగ్గు, రెండు, మూడు, ఫుల్ బాట్లా. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్. షీ స్టాల్ చాక్లెట్స్. షీస్ ఎ థీఫ్. పోలీస్. ఓయ్ ఏ పోరా. ఓయ్. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు. అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి? లేనని చెప్పమన్నానుగా. పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు. లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి? ఏంటి? నీకొక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను. కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా. గుడ్ బై. నందిని. హే, నందిని, ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభా లవ్ చేస్తున్నావు కదా? మరి చెప్పచ్చు కదే. నన్ను లూజ్ అన్నాడే. లూజ్. ప్రభా నేను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్గా అన్నాడా? ఒకసారి ఆలోచించవే. ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే కనుక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు. వెళ్ళి ప్రభా ముందు నుంచో. తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు. ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. నందిని. ప్రభా, ఏదో చెప్పాలన్నా. ఏంటది? అది ఎలా చెప్పాలో. పర్వాలేదు, చెప్పు. కమాన్ ప్రభా, నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు.
వెరీ సారీ. నందిని, ఇది నేను ప్రేమించిన అమ్మాయి. నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు. తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి. ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకో నందిని. ఇది నీ దగ్గర ఉంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వు లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకురా? నాశనం అయిపో. అరే అడు చూడరా, అందరు రైల్లో వస్తుంటే అడు చూడు పుడింగిలేరు వస్తున్నాడు. బుద్ధుందా? సారీ సార్, నీకు లైసెన్స్ ఎవరు ఇచ్చాడ్రా? అందరు లైన్లో వస్తే నువ్వేనా స్పెషలా? కొట్టనా సరికెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఐమ్ సారీ. నేనే అతన్ని ఫాస్ట్గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ? చూస్తే చదువుకుందాంలే ఉన్నావు. కాస్త కామన్ సెన్స్ ఉండదు. నేను మాట్లాడుతున్నాను. అమ్మా ఎంతమంది చెప్పాలి నీకు? సార్, డబ్బు ఉందని పగరా ఈ బండిది. నువ్వన్నా చెప్పు బాబు, ఈ పెద్దోళ్ళకి అందరికి అదే బుద్ధి. వదిలే అమ్మా. నేను మాట్లాడతాను. నేను చెప్పు. మీరు ఆపండి. అక్క రా. నువ్వు లోపలే ఉన్నావా? కారు వెనక పోని మామ, తీసేయండి ఇంతే. సార్ నేను మాట్లాడతాను. అరే ఇప్పుడు చూడరా. ఏ ప్రభా తిన్నావా? తిన్నాను బాబాయ్. తిన్నాను బాబాయ్. తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Hi. Wow. Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. అంకుల్, మీరు తాగుతున్నారా? ఏంటి అంకుల్ ఇది? విధమ్మా విధి. అర్థమైందిలే. అందరూ గుర్రం ఎక్కారు. సచిన్ గ్రేట్. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా. ప్రభా
ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంటే నువ్వే గుర్తొచ్చావురా. సైకిల్ అప్పుడు నా జీవితం నాకు సైకిల్ మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తా. ప్లీజ్ మాట్లాడుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, లైఫ్ ఐ వాంట్ టాక్ టు యు. ఒక నిమిషం వస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా. అక్కడ కాక్కడ ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనంత చీప్గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడో. మీతో మాట్లాడడం వేస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నో నో. ఏ నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలు ఏం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా అనుకున్నాను. ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి పని చేసావు. అది పెద్ద ఫేకోల్ అంది, అంటుకుంటే 6 ఏళ్ళ దాకా వదలదు. అందుకని పిలిచావు. అంతే కదా, అంతే కదా. ప్రభా వెళ్ళిపోతున్నావా? ఓహో, దొరికిందా? దొరకలేదక్కా, బాగా వెతుకో. సరే ప్రభా, చిన్న హెల్ప్ చేయవా? నా మెడలో డాలర్ ఎక్కడో పడిపోయింది. అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్దు. సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. బాయ్. స్టెప్స్ భలే సూపర్ గా వేసావి. థ్యాంక్స్. అది నువ్వైనా వేయొచ్చు, నీలా వేయలేదుగా. ఫీల్ అవ్వకు, నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా? ఎవరినైనా మర్చిపోతాను గానీ నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. నిజంగా నీకు కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా.
ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీపై నా ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం. ఇంక నా వల్ల కాదు ప్రభా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ప్రభా. ప్రభా, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఇల్లంతా ఎత్తుతున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇక్కడే అన్నం తినిపించేది, కబుర్లు చెప్పేది, హోంవర్క్ చేయించేది. ఐ లవ్ దిస్ ప్లేస్. మా అమ్మ జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే ఆ రోజు నిన్ను తాగొద్దన్నాను. కూల్. అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే తను లేకపోయినా నేను డ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నాను. నీకు డ్యాన్స్ అంటే ఇష్టమేనా? పబ్లో డ్యాన్స్ అంటే ఓకే, ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషనల్ డ్యాన్స్ ఇష్టం ఉండదు. ఓకే. హ్యాపీ బర్త్డే అమ్ములు. ఓ సారీ సారీ సారీ. హ్యాపీ బర్త్డే ప్రియా. నీ ఫేస్లో ఈ సర్ప్రైజ్ చూడడానికి ఈ ఎంఎంఎస్ ఇచ్చాను. డైరెక్ట్గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్స్ చెప్తావు, బట్ ఇది ఒక మెమరీ అవ్వాలి, అందుకే. థ్యాంక్ యూ. పక్కనేగా ఉన్నావు, ఇది ఎప్పుడు ఇచ్చావు? నా ల్యాప్టాప్లో ఆ ఫెసిలిటీ ఉంది. మనం మెసేజ్ రికార్డ్ చేసి టైం సెట్ చేస్తే మనం ఎక్కడున్నా సరే ఆ టైంకి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను ఒక అమ్మాయితో ఇంతసేపు మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. ఐ డోంట్ నో వై. నీతో మాట్లాడే టైం తెలియట్లేదు. ఇవాళ నుంచే ఇది నీ ప్లేస్ కూడా. కావాలంటే తాగొచ్చు. నీకు ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ అని తెలిసే కూడానా? నెవర్. హే, బర్త్డే పార్టీ అక్కడ. ప్రియా, ప్రియా వెయిట్. ప్రియా ఏంటిది సడన్ గా? అంతా అయిపోయింది కదా. ఏమైపోయింది? ఉండొచ్చు కదా. ఎన్నాళ్ళు విక్కీ? ఓహ్, ఉండు ప్రియా, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు నచ్చింది చేస్తేనే కదా నేను హ్యాపీగా ఉండేది.
హ్యాపీ బర్త్డే వికీ. నా పుట్టినరోజుకి నువ్వు నా పక్కనే ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నేను నీ పుట్టినరోజుకి నీ పక్కనే ఉందాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడుంటే నువ్వేమో ఆస్ట్రేలియాలో ఉంటావు. మరెలా అని ఆలోచిస్తే నీ ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తే టైంకి ఎంఎంఎస్ అందుతుందని నువ్వు చెప్పావు కదా, అది గుర్తొచ్చి ఇలా. అయ్యో ఎంగిలి, పర్లేదులే, అప్పటికి మన ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కదా. యూ విల్ బి మై హాఫ్ హస్బెండ్. నీతో ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా? నీకు అంతే హ్యాపీనెస్ ఏం చేసి ఇవ్వగలనా అని రీసెర్చ్ చేస్తే నీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వే బాబు. అప్పుడు ఐడియా వచ్చింది, నేను నీలా మారిపోయాను అనుకో, నువ్వు నీతో ఎంత ఆనందంగా ఉన్నావో నాతోనూ అంతే ఆనందంగా ఉంటావు. అందుకే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈ రోజు నుండి నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం, నీకు ఇష్టం లేంది నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం మా బావకు చెప్తే నీకేమన్నా పిచ్చా, ఊరు డాన్సు అన్నీ వదిలి ఎలా సంతోషంగా ఉంటావని అడిగాడు. పాపం వాడికేం తెలుసు, ఒకప్పుడు అవే నా ప్రపంచం, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అయ్యావు. నిజం విక్కీ, నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు, కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను. లవ్ యూ విక్కీ.